జానకక్క నన్ను ఎలా కొట్టిందో. నీ రెండో చెంప కూడా చూపించాల్సింది కదే, అది కూడా వాచిపోయేలా కొట్టేది. వెటకర్మా. మరేంటే నువ్వు ఈ ఇంటికి కాపురానికి వచ్చి చేస్తున్న పని ఏంటే ఇదే కదా. మరి ఏం చేయమంటావమ్మా? అది కొడితే నువ్వు ఇంకా గట్టిగా కొట్టాలే. అప్పుడు అందరూ వచ్చి నన్ను పడేసి పడేసి కొడతారు. ఈ ఇంట్లో అందరూ అక్క పార్టీయేనమ్మా. పార్వతి, నేను కొట్టమంటుంది చేత్తో కాదే, నీ తెలివితేటలతో. ఆ తెలివే ఉంటే ఈ బాధలు ఎందుకు నాకు? అసలేం చెయ్యాలో నువ్వే చెప్పమ్మా. ఆ జానకి వాళ్ళ ఆయన కోసం హోమం చేయాలనుకుంటుంది కదా, ఆ హోమాన్ని చెడగొట్టు. ఎలా అమ్మా? తను ఇంట్లో హోమం చేసుకుంటుంటే నువ్వింటి బయట కిట్టి పత్తి పెట్టుకో. అది పెడతానంటేనే కదా ఇదిగో నా గోప గుయ్యమనేలా కొట్టింది. అయ్యో, అక్కడే ఉందే మెలిక. తను హోమం చేస్తుంటే బయట పార్టీ జరుగుతుంటే ఇబ్బందిగా ఉందని వచ్చి నీ పార్టీ ఆపాలని చూస్తుంది కదా, అదే అదనుగా చేసుకుని గట్టిగా ఒకటిచ్చేయ్. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇప్పుడే కదా చెప్పాను ఇంట్లో వాళ్ళందరూ అక్క పార్టీయేనని. అప్పుడే మర్చిపోయావా? అయ్యో, కొట్టడం కాకుండా ఇంకేమన్నా చెప్పమ్మా. నువ్విలా అనుకుంటున్నావు కాబట్టే నువ్వింకా గోడ కొట్టిన సున్నవలా తెల్ల మొహం వేసుకుని బతుకుతున్నావు. సందర్భాన్ని బట్టి రంగులు మార్చాలే. కొన్నిసార్లు చేతికి పంచెప్పడంలో తప్పులేదే. అలా చేస్తే గొడవలు అవుతాయేమో. అవని నీకొచ్చే నష్టమేంటి? నష్టం కాదమ్మా, ఆ రోజు నుంచి నా జీవితంలో కష్టాలు మొదలవుతాయి. ఆ ఇప్పుడు మాత్రం మహారాణిలా బతుకుతున్నావా ఏంటి? ఇట్టాంటి బతికేందుకే ఏ సరదా సంతోషం లేకుండా. అదొక్కటే తక్కువ మాకు. నేనొచ్చేదాకా నీ ఇంట్లో ఒక రేడియో అయినా ఉందా? అసలు ఇది ఒక ఇల్లేనా? ఇంత సర్దుకుపోవలసిన కర్మేంటే? ఇదిగో, నీ మొగుడేమైనా చేతకానివాడా, చావజచ్చినోడా? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, మీకు నచ్చినట్టుగా బతకొచ్చు కదే. బతకాలనే ఉంది కానీ ఆ అవకాశం లేదు కదమ్మా. అవకాశాలు రావే, మనమే సృష్టించుకోవాలి. ఇప్పుడు జానకి హోమం చేస్తే ఇంట్లో మనం తెచ్చిపెట్టినవన్నీ తీసి బయట పడేయమంటుంది. అందుకే నువ్వెంత అంటే నేనెంత అన్నట్టు తిరగబడితేనే వాళ్ళకి మన బలం తెలుస్తుందే. అలా భయపడకూడదే. వాళ్ళకి నువ్వు భయపడినంతకాలం నువ్వు కోరుకున్న జీవితం నీకు దొరకదే. ఒకసారి ఎదిరించి చూడు, ఫలితమేంటో నీకే తెలుస్తుంది. సరేనా? అంతేనంటావా? ముమ్మాటికి అంతే. నా మాట విని నువ్వు కిట్టి పార్టీ పెట్టు, అసలేం చేస్తారో చూద్దాం. ధైర్యం చెయ్యమంటావా అయితే? అరే చెయ్యమ్మా, చెయ్యి. అందరికీ ఫోన్ చేసి పిలు, కిట్టి పార్టీ పెడదాం. నీకు నేనున్నాను కదా.